టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీద ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజుకు చెందినటువంటి దిల్ రాజ్ ప్రొడక్షన్స్, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పుష్ప 2 సినిమా నిర్మాత అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామి నవీన్ ఎర్నేని వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ యొక్క ఆఫీసుల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 చోట్ల ఏకకాలంలో, దాదాపు 200 మంది అధికారులతో కలిసి 55 బృందాలుగా విడిపోయి ఇక ఆ రంగంలోకి దిగారు. తెల్లవారుజాము నుంచి రైడ్ అనేది జరుగుతూ ఉంది. అయితే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్ ప్రాంతంలో, ఈవెన్ గచ్చిబౌలితో పాటు కూడా అనేక ప్రాంతాల్లో ఈ తనిఖీలు అనేటివి కొనసాగుతున్నాయి. అదేవిధంగా చూస్తే దిల్ రాజు సోదరుడైనటువంటి శిరీష్ కుమార్తె హన్సిత బంధువులు కూడాను, వారి యొక్క భాగస్వాముల ఇళ్లలో కూడాను ఇదే రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అధికారులు జల్లెడ పడుతున్నారు. అయితే ఇటీవల నిర్మాత అయినటువంటి దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ, తర్వాత గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఇలాంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత 2 మూవీలు కూడా ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలై చాలా హిట్ కొట్టాయి. మరోవైపు సింగర్ సునీత భర్త రామ్కు చెందినటువంటి మ్యాంగో మీడియా సంస్థ, దాని భాగస్వాములైనటువంటి వారి ఇళ్లలో కూడాను, ఆఫీసులలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈ మ్యాంగో మీడియా సంస్థ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా లాభాలనే సాధించుకుంది. ఈ టైంలోనే ఐటీ అధికారులు వీరి మీద దృష్టి పెట్టి వీరి నివాసాల్లోనూ, ఆఫీసులోనూ, వారి యొక్క ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు.